డిండికుడు అనే ఒక నల్లి ఒక రాజుగారి మంచంలో సకుటుంబంగా కాపురం ఉంది. రాజు రక్తం బాగా పీల్చడం వల్ల ఆ నల్లులన్నీ తెగ బలిశాయి. మనం ఎంత అదృష్టవంతులు, రాజుగారి రక్తం తాగుతున్నాం కదా. అవునవును. ఒక రోజు ఆ పరుపు మీద ఒక దోమ వాలింది. ఆహా, ఇది ఎంత బ్రహ్మాండమైన పరుపు! ఓరి దుర్మార్గుడా, ఇక్కడికి ఎలా వచ్చావు? దయతో నన్ను మీ అతిథిగా చూడు. ఎందరి రక్తమో రుచి చూసిన వాణ్ణి, కాని ఎప్పుడూ రాజుగారి రక్తం రుచి చూడలేదు. జీవితంలో రాజుగారి రక్తం రుచి చూడాలనేదే నా కోరిక. సరే, కానీ ఒక షరతు. రాజుగారు నిద్రపోయే వరకు నువ్వు ఆగాలి, తెలిసిందా? తప్పకుండా. ఆ రోజు రాత్రి రాజుగారు పరుపు మీద పడుకోగానే, రాజుగారు పడుకున్నారు, ఇక నేనాగలేను. ఆయన రక్తాన్ని తొందరగా రుచి చూడాలి. అబ్బా, ఏదో కుట్టింది. ఒరేయ్, నన్నేదో కుట్టింది, దాన్ని వెతికి చంపి పారేయండి. రాజుగారి నౌకర్లు పరుపంతా గాలించారు. ఈలోగా దోమ ఎగిరిపోయింది. నల్లులు మాత్రం దొరికిపోయాయి. ఆ నల్లుల్ని సైనికులు చంపేశారు. కొత్త వాళ్లని నమ్మి ఆశ్రయమిచ్చిన ఆ నల్లి అలా చచ్చిపోయింది.